ఈ కేసులో మొదటి నుంచి కృష్ణే అనుమానితుడిగా ఉన్నాడు. మిస్టర్ కృష్ణ, యు ఆర్ అండర్ అరెస్ట్. హైదరాబాద్కి కృష్ణని తరలించేటప్పుడు తెలివిగా నేను తప్పించి కృష్ణని మీకు అప్పచెప్తాను. శవం పోస్ట్ మార్టం అయిపోతే ఆ ఇష్క ఎలా చనిపోయిందో తెలుస్తుంది. హత్యాస్థలంలో కృష్ణకు సంబంధించిన సాక్ష్యాలు కూడా లేవు. ఏ రకంగా చూసినా కృష్ణను హంతకుడిగా ఇరికించలేరు. ఆ పిన్ని కూతుళ్ళు రాకముందు ఇల్లంతా ఎంతో ప్రశాంతంగా, మేమంతా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం బాబు. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో అప్పుడే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. రోజు ఏదో గొడవ. ఇదిగో చివరికి ఇలా జరిగింది బాబు. ఇష్క గురించి నాకు బాగా తెలుసు బామ్మగారు. అది చాలా మొండిదే. పాపం ఎవరు చంపారో ఏంటో. అనవసరంగా కృష్ణ నిరసుడయ్యాడు. ఆయనకేమీ కాదంటారా? క్షేమంగా తిరిగి వస్తారా? క్షేమంగానే వస్తాడే, నువ్వు దిగులు పడుకో. మీరిద్దరూ ధైర్యంగా ఉండండి, ఏం కాదు. ఆ ఇద్దరు ఇంట్లో వద్దని ఆయన ఎంతగానో చెప్పారు. పాపిష్టి దాన్ని నేనే వినలేదు. ఆ రోజు ఆయన మాట వినుంటే ఈ రోజు ఆయనకి ఇలా జరిగేది కాదు. మీరు మంచి మనసుతో వాళ్ళని ఇంట్లోకి రానిచ్చారు. ఇలా జరుగుతుందని మీకు తెలియదు కదా. ఏం చేస్తాం బాబు, కొన్ని ముందే తెలుసుకోవాలి. బయటికి వెళ్ళొచ్చాక కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తాం. ఎందుకు? కాళ్ళతో పాటు దుమ్ము ధూళి పీడలు అనర్థాలు ఇవేమీ ఇంట్లోకి రాకూడదు అని. అలాగే ఏదైనా ఆచితూచి అడుగు వేయాలి. కడుపులోకి పంపించే ఆహారం అయినా, ఇంట్లోకి పంపించే అతిథులనైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆరోగ్యం, ఆనందం. లేకపోతే ఇదిగో ఇలాగే అనార్థాలు. బాధపడకండి, అంతా మంచి జరుగుతుంది. కృష్ణ త్వరలోనే బయటకు వస్తాడు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉండదా? మీ కళ్ళు చల్లబడినాయా? అదే మాట నేను నిన్ను అడుగుతున్నాను. పచ్చని సంవత్సరంలో నిప్పులు పోశారు పిన్ని కూతురు. కృష్ణేమో జైలుకు పంపించి గౌతమిని ఏడిపిస్తున్నారు. ఆహా, నీ పిల్ల ఏడ్చినందుకే నీకంత బాధగా ఉండదే? నా పిల్ల ఏకంగా చచ్చిపోయినది. నేనెంత బాధపడాలా? అది ఎలా చచ్చిందో మాకు తెలియదు. అన్యాయంగా కృష్ణని ఇరికించారు. నువ్వు బాగుపడవే. ఆహా, మనుషులు చంపితే మాత్రం మీరు మాత్రం బాగుపడతారా? మీరు నాశనం అయిపోతారు. మా ఇంట్లో ఉంటూ మమ్మల్ని శాపనార్థం పెడతావా? మీ ఇంట్లో ఉంటున్నందుకు మాకు బాగానే బుద్ధి చెప్పినారు. ఆశ్రయం ఇచ్చినట్టే ఇచ్చి హత్య చేసినారు. కూడు పెట్టి కుత్తుక కోసినారు. మీరసలు మనుషులే కాదు, దెయ్యాలు, రాక్షసులు. అన్యాయంగా నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు. ఇదిగో నోరు జారి మాట్లాడొద్దు. నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఆ రోజు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావో చూస్తానే. ఆదరించింది చాలక నిందలు కూడానా? ఎవరేంటో పైనున్న భగవంతుడికి తెలిసే. నీ పాపం పండినది. మా పిల్ల ఉసురు ఊరికే పోదు. పిచ్చిదని చూడకుండా దాని పీక కోసి చంపేసినారే. పీడై చుట్టుకుంటుంది చూడండి. అది బతుకున్నప్పుడే పిశాచంలో ఉంది. ఎవడు పుణ్యం కట్టుకున్నాడా గాని పీడ విరగడ చేశాడు. నిన్ను కూడా చంపితే ఒక పని అయిపోద్ది. చంపు చంపు. నువ్వు చంపుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా మీద చెయ్యటానికి నువ్వు 100 జన్మలెత్తాలా? చిచ్చి చిచ్చి, చూస్తూ చూస్తూ నేనెందుకు పెంట మీద రాయేస్తాను? నీ పాపాలే నిన్నెత్తుకుపోతాయి. అబ్బో, నువ్వు స్వర్గానికి పోతావు, మరి నువ్వు నరకానికే పోతావు. సలసలా కాగే నూనెలో పెలపలా వేయిస్తారు.
ఆ నిన్ను కోసి కాకులకి గద్దలకి వేస్తారు. నీ పురితో ఫుట్బాల్ ఆడతారు. ఆహా, నీ పుర్రెనేమన్నా పూజిస్తారనుకున్నావా? పురుగుల్ని పట్టించి పుచ్చిపోయేలా చేస్తారు. నీ ఎముకలు కుళ్ళబెట్టి పడక్ పడక్ పడకమని ఇరుస్తారే. నీ రక్తాన్ని రసంలా తాగుతారే. కృష్ణ, బెయిల్ కోసం ట్రై చేస్తున్నాను. ఈరోజో రేపో వస్తుంది. నిన్ను బయటికి తీసుకొస్తాను. పోస్ట్ మార్టంలో ఇషికని రేప్ చేసి చంపినట్టు ఆధారాలు దొరికాయి. అంత దారుణానికి ఎవరు ఒడిగట్టారో అర్థం కావట్లేదు కృష్ణ. అసలు ఆ రోజు ఏం జరిగింది కృష్ణ? నేను ఇంట్లో ఉండి ఉన్నా ఇంత ఘోరం జరుగుండేది కాదేమో. నాకు తెలియదు విజయ్. పొద్దున్నే ఇషిక కనిపించట్లేదని వాళ్ళ పిన్ని చేస్తున్న గొడవకు మెలకు వచ్చి నిద్రలేచాను. గౌతమి వచ్చి విషయం చెప్పింది. టిఫిన్ తింటున్నప్పుడు ఆ ఛాయాదేవి నానా గొడవ చేసింది. ఇషికని చివరిసారిగా ఎప్పుడు చూసావు కృష్ణ? తను మిస్ అయిందని చెప్పిన ముందు రోజు చూశాను. ఈ విషయంలో నీకేమనిపిస్తుంది విజయ్? నాకు అనుమానంగానే ఉంది కృష్ణ, కానీ శవం మాత్రం ఇష్కలానే ఉంది. ఇంట్లో మాత్రం ఆ ఛాయాదేవి ఏడుపు భరించలేకపోతున్నా. ఏదేమైనా నీకేం కాదు కృష్ణ, నేనున్నాను. నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? విజయ్, గౌతమి ఎలా ఉంది? రుద్ర బానే ఉన్నాడు కదా? రుద్ర బాగానే ఉన్నాడు. పింకీతో ఆడుకుంటున్నాడు. నేను వెళ్ళి వదిని పంపిస్తాను. సరే. పిన్ని, పిన్ని లే పిన్ని. పిన్ని అరవకు, నేను ఇష్కని. నువ్వా? అవును. నువ్వెందుకు వచ్చావే? నేనెవరో చూడలేదు కదా. ముందు బయటకు పద. నీతో మాట్లాడాలి పిన్ని. బయటికెళ్ళి మాట్లాడుకుందామే. సరే, ఎవరన్నా చూస్తే కష్టం. కాస్తుండు. రారా.
చెప్పాను కదే ఎందుకొచ్చావు? అక్కడ ఉండబుద్ధి కావట్లేదు పిన్ని. పిచ్చిదానా, ఎవరన్నా చూశారంటే నిన్ను నన్ను బతకనివ్వరు. ఈ ఊళ్ళోంచి తరిమేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది కాదు పిన్ని. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేపు పొద్దు నేనే అక్కడికి వచ్చి మాట్లాడతాను. వెళ్ళు. సరే. వెళ్ళు. ఆగు. బయట ఎవరితో మాట్లాడొస్తున్నావే? పరువు గల వాళ్ళ ఇంట్లో ఉంటూ ఈ పనికిమాలిన పనులేంటి? వచ్చింది ఎవరనేది ఈ ముసల్ది సరిగ్గా చూసినట్లేదు. చెప్పు, ఎవరితో మాట్లాడావు ఇంతసేపు? మా ఇషికతో. దాన్ని మీరు అన్యాయంగా చంపేసినారు కదా, అది దయ్యమై వచ్చినది. వచ్చి నాతో దాని గోడు చెప్పుకుని ఏడు చెల్లిపోయినది. ఏ నువ్వు కూడా మాట్లాడతావా? పిలవనా? ఉండు. ఇషికా, ఏం అక్కర్లేదు, నాకంత ఓపిక తీరిక లేదు. వేడి పడక. నిజం చెప్తే ఎవరు నంబరంటే ఇదే. దెయ్యం పేరు చెప్పేసరికి ఈ ముసలిది దడుచుకుంది. ఛాయానా మజాకా? ఏమండి, గౌతమి, ఎలా ఉన్నావు గౌతమి? ఏ ఎందుకు ఏడుస్తున్నావు? ఈ కష్టాలేమీ మనకి కొత్త కాదు కదా. నా వల్లే కదా మీకు ఇలా జరిగింది. నేను ఇష్కని ఇంట్లోకి రానివ్వకపోయింటే ఇలా జరిగేదే కాదు. ఆ రోజు మీరెంత చెప్పినా నేను వినలేదు. ఈ రోజు నా వల్ల మీరు. నీకేం కాదు గౌతమి, నేను ఏ తప్పు చేయలేదు. త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ మాట మీరే ప్రవర్తించను. మీరు చెప్పిన మాట వింటాను.
ఈ కష్టం నాకు నీ వల్ల రాలేదు గౌతమి. ఇషిక స్వార్థం వల్ల వచ్చింది. కానీ దేవుడు తనకి చాలా పెద్ద శిక్ష వేశాడు. లేదు గౌతమి, ఇషిక చనిపోలేదు. ఏంటండి మీరనేది? నా ఊహ నిజమైతే ఇదంతా ఏదో ప్లాన్ ప్రకారం జరుగుతోంది. నిన్ను నన్ను విడదీయటానికి, నీ నుంచి నన్ను వేరు చేయడానికి ఏదో పక్క జరుగుతోంది. ఇషిక వెనుక ఇంకేదో హస్తం ఉండి ఇదంతా నడిపిస్తోందని నాకు అనిపిస్తోంది. మనకి శత్రువులు ఎవరున్నారండి? మంచితనాన్ని చేతగానితనంలా తీసుకునేవాళ్ళు, మన సహనానికి పరీక్ష పెట్టేవాళ్ళు, మన సంసారాన్ని చూసి ఓరవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు గౌతమి. వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. భయమేం లేదు గౌతమి. శత్రువులు ఎన్ని కుట్రలు పన్నినా చివరకు మంచితనమే గెలుస్తుంది. మన బాధ తాత్కాలికం, మన ఆనందం శాశ్వతం. దిగులు పడకు. అవును, రుద్రెలా ఉన్నాడు? మీకోసమే వెతుకుతున్నాడు. మిమ్మల్ని అడగటానికి మాటలు రాక మౌనంగా బాధపడుతున్నాడు. నేను చాలా అదృష్టవంతుడి గౌతమి. నా కోసం ఇంతగా ఆలోచించే ఓ మంచి కుటుంబం నాకు తోడుగా ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది మీరు గెలుచుకున్న కుటుంబమేనండి. కాదు, దేవుడు నాకిచ్చిన బహుమతులు మీరు. నా ఆనందం, సంతోషం మీరు. నా సర్వస్వం మీరు. నాన్న త్వరలోనే ఇంటికొస్తాడని రుద్రకి చెప్పు. నా కోసం బెంగ పెట్టుకోవద్దని చెప్పు. మరి నాకేం చెప్తారు? నేనెప్పుడూ నీతోనే ఉన్నాను గౌతమి. నిద్రలోనూ మెలకువలోనూ, దూరంలోనూ దగ్గరలోనూ ఎప్పుడూ నిన్ను వదిలిపెట్టిలేను. నువ్వు ఇక్కడికి రాకముందు కూడా నేను నీతోనే ఉన్నాను. నేను ఒంటరిని కాను గౌతమి. హ్యాపీగా వెళ్ళు. నాకేం కాదు. త్వరలోనే వచ్చేస్తాను. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఉమ్. ఎదుగో రాణి, ఇలా 6 పూట్ల కడుపు నిండా పెట్టి కంటి నిండా నిద్రపోవడానికి మెత్తటి పరుపు, చల్లని ఏసీ గదిస్తే అదే చాలమ్మా నాకు. నా ఆస్తి మొత్తం నీకు రాసిచ్చేస్తా. ఏంది నవ్వుతుండావు? నిజమే చెప్తుండా. నీ ఆస్తి ఎంతుంటుంది? సుమారుగా ఉంటది. అదే ఎంత? అబ్బా, ఎంతో కొంత. ఉన్నదంతా నీకే ఇచ్చేస్తా. ఏందమ్మా అట్లా నవ్వుతున్నావు? అబద్ధం అనుకున్నావా? మా ఇష్క కృష్ణల్ని కలుపు. నా ఆస్తితో పాటు ఇష్కతో కూడా ఎంతో కొంత ఇప్పిస్తాను. అలాగే. నమస్తే మాత. ఏంటి లాయరు, ఎనీ న్యూస్? గుడ్ న్యూస్ మాత.
రేపే కృష్ణన్ పోలీస్ స్టేషన్ నుండి హైదరాబాద్ చెల్లపల్లి జైలుకి షిఫ్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఏంటి గుడ్డు? కృష్ణ ఇన్నే ఉంటే ఇసుకకు దక్కుతాడు. హైదరాబాద్ పోతే ఇంకంతే కదా. ఆ జైలు ఆ పోలీసులు మనకు పరిచయం లేదు కదా. అసలు కృష్ణ హైదరాబాద్ వరకు వెళ్తే కదా. వీఆర్ సారీ సార్. ఆ అమ్మాయిని చంపింది మీరే అని అనుమానించి అరెస్ట్ చేశాం. మా ఎంక్వైరీలో మీరు ఆ హత్య చేయలేదని తెలిసింది. థ్యాంక్ యూ. ఆ హత్య ఎవరు చేశారో తెలిసిందా? అసలు చనిపోయింది ఇష్క అనే అమ్మాయే కాదు.